వివాహంలో అంటే ముహూర్తానికి ఎంత ప్రాధాన్యం ఉందో మనకు తెలుసు. హ్మ్. ఆ ముహూర్తంలో గూడా దోషాలున్నాయని మీరు చెప్తున్నారు. ఎట్లా ఉంటాయి ఆ దోషాలు? ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది. ఏంటసలు? మనం చేసిందంతా ప్రీ మ్యారేజ్ ఇన్సిడెంట్స్. అవును. వివాహానికి పూర్వం, అవును. వివాహాన్ని చేసే ముందు అవును. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలు, వాటికి సంబంధించిన గ్రహగతులు, వాటికి సంబంధించిన దోషాలు, వాటి అవును. నివారణ అనేది మనం ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాం. రైట్. ఇప్పుడు వివాహ ముహూర్తానికి వివాహం జరిగేప్పుడు ఏం చేయాలి? వివాహానంతరం కూడా కొన్ని ప్రక్రియలుంటాయి. అవన్నీ ఏం చేయాలి? ఏ ఓకే. రకంగా చేయాలి? అవన్నీ కూడా ఇదివరకు కాలంలోనే ఋషులంతా ఈ సిస్టమ్‌ని బాగా స్టడీ చేసి ఫిక్స్ చేసి పెట్టారనమాట. హ్మ్. సో, అవన్నీ కాలక్రమేణా మార్పులొచ్చి అందరూ మర్చిపోవడం, కొన్ని చేయలేక మానేయటం, కొన్ని ఫ్యాషన్‌తో మర్చిపోవటం, కొన్ని రిపిటీటివ్ అవ్వటం ఓకే. ఇట్లాంటివి జరుగుతున్నాయన్నమాట. ఓకే. సో, ఎంత తొందరగా ఈ పెళ్లి తంతు ముగించేస్తే మంచిది అనే ఒక భావన. అవును. ఇంకోటేంటంటే మోర్ పాంప్ థాన్ సబ్‌స్టెన్స్. షో ఎక్కువవుతుంది. హ్మ్. ఆచరణ తక్కువవుతుంది. కరెక్ట్. అది వీటన్నిటి వల్ల ఆ ముహూర్తానికి ఉండే ప్రశస్తత, పవిత్రత తగ్గిపోతున్నాయి. ఓకే. సో, అటువంటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు జరిగేప్పుడు పెళ్లి చూపులు, నిశ్చితార్థం అటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును. ఇవన్నీ కూడా పెళ్లి జరిగే దానిలో ఒక భాగమే. అవును. ఎక్కువ ముహూర్తం, పెళ్లి ముహూర్తానికి అంటారు. పెళ్లి ముహూర్తాలు ప్రతిసారి అందరూ పంచాంగంలోనే చూసుకుంటారు. హ్మ్. పంచాంగంలో ఇచ్చిన ముహూర్తాలు చెప్తారు. దోషరహిత ముహూర్తములు లేవు. సున్నంత వరకు ఇచ్చాము. వాటిని మీరు మళ్ళీ పరిశీలింపజేసుకోండి అని చూడ ప్రతి పంచాంగంలో షరామామూలు అచ్చా! రాస్తారనమాట. ఓకే. ఇంట్రొడక్షన్‌లోనే రాస్తారది. ఓకే. కానీ అది చాలామంది పరిగణలోకి తీసుకొని పట్టించుకోరు. పట్టించుకోరు. అదే. ఇంకోటేంటంటే పంచాంగాల్లో ఇచ్చే ముహూర్తాలు పంచకరహితం అంటారు. ఏ ముహూర్తానికన్నా పంచకరహితం చేస్తారనమాట. ఓకే. సౌర పంచకం, అగ్ని పంచకం, వహ్ని పంచకం ఇలాంటివుంటాయి. రాజ పంచకం, మృత్యు పంచకం అలాంటివన్నమాట. ఆ ముహూర్తం ఉన్న టైంకి లగ్నం చూసుకున్న టైంకి తిథివార నక్షత్ర లగ్నం ఆ 4 కలిపి వాటిని 9తో మల్టిప్లై సబ్‌స్ట్రాక్ట్ చేసి ఆ శేషాన్ని బట్టి పంచకరహితం చేసి ఇస్తారనమాట. ఓకే. సో, మెయిన్‌గా పంచాంగంలో ఇచ్చే ముహూర్తాలన్నీ పంచగ్రహిత ముహూర్తాలే ఇస్తారు. ఓకే. ఇన్ కేస్ దానికి కూడా కొన్నిటికి పర్వాలేదు. పగలు రాజ్య పంచకం, రాత్రి చోర పంచకం, అన్ని సమయాల్లోనూ మృత్యు పంచకం పనికిరావని చెప్తారు. ఓకే. సో, ఇన్ కేస్ ఎవరికైనా ఎమర్జెన్సీ చేసుకోతే ఈ ముహూర్తానికి ఈ పంచకం ఉంది. దానికి పరిహారం చేసుకోండి అని కూడా బ్రాకెట్‌లో చూపిస్తారు వాళ్ళు. హ్మ్. సో, అయి కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరనమాట. సో, పెళ్ళిళ్ళ విషయంలో ఈ ఈ పంచాంగాల్లో ఇచ్చేయని పంచగ్రహిత ముహూర్తాలిస్తారు. ఇంకోటేంటంటే పెళ్ళికి ముహూర్తం పెట్టేప్పుడు పురోహితులు చూసేదేంటంటే, జామిత్ర శుద్ధి అని చూస్తారు. ఏడో స్థానం. హ్మ్. పెళ్లి ముహూర్తానికి ఏడవ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు. అది మెయిన్ అన్నమాట. అది ఓకే. జామిత్ర శుద్ధి అంటారు. ఓకే. ఒకవేళ అక్కడ గ్రహాలున్నాయంటే, అది సప్తమ స్థానం పెళ్లి ముహూర్తానికి తప్పనిసరిగా గ్రహవర్జితం అయ్యుండాలి. హ్మ్. అక్కడ గ్రహాలున్నాయంటే సూర్యుడుంటే వైధవ్యం వస్తది. చంద్రుడుంటే సపత్నం మళ్ళీ ఇంకో పెళ్లి జరుగుద్ది. హ్మ్. లేదా రెండో భార్య, రెండో భర్త వస్తారు. సపత్నం అంటారు. ఆ! కుజుడుంటే మరణం జరుగుద్ది. బుధుడుంటే పుత్రులు పుట్టడం ఆలస్యంలో అయితే సంతానం రాకపోవటం అవుతది. గురువుంటే ధననాశనం అవుతది. శుక్రుడుంటే వ్యాధులొస్తాయి. సుఖ వ్యాధులు అటువంటి వ్యాధులొస్తాయి. ఆ! శని ఉంటే మరణమే. రాహుకేతువులున్న ఈ సంఘాత మరణాలు అటువంటివి జరుగుతాయన్నమాట. సో, సప్తమ స్థానంలో ముహూర్తానికి ఎటువంటి గ్రహాలు ఉండకూడదు. ఓకే. గ్రహవర్జితం అయ్యుండాలి. అటువంటి ముహూర్తాలు చూసి పెడతారు. అంటే ఇప్పుడు పెట్టే పూజారులు గాని, అయ్యగారులు గాని అవట్లా చూడరా? గ్రహాలు అవన్నీ చెక్ చేయరా? జామిత్ర శుద్ధి ఒకటే చూస్తారు. హ్మ్. సప్తమ వర్జితమైందా లేదా చూస్తారు. ఆ! ఆ మిగతా గ్రహాలు ఉన్న ప్లేసులుంటాయి. కానీ వాటి బట్టి కూడా కొన్ని దోషాలొస్తాయి. ఓహ్! ఆ దోషాలు పరిశీలించరనమాట. హడావిడిలోనూ వీళ్ళు చెప్పేదాన్ని హ్మ్. బట్టి ఏదో ముహూర్తం అని సెట్ చేయండి అన్నట్టుగా కొన్ని చెప్తారు. పెట్లు ముహూర్తాలు గూడా ఉంటాయి గదా! పెట్టుడు ముహూర్తాలు కూడా ఉంటాయి. ఆ! అటువంటప్పుడు ఇబ్బందులొస్తాయి. ఓకే. యాక్చువల్‌గా ఈ జామిత్ర శుద్ధి చేసిన తర్వాత కూడా మిగతా ప్లేసుల్లో ఈ 12 రాసుల్లో 12 స్థానాల్లో ఒక్కో గ్రహం ఉంటదనమాట. ఓకే. అప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే ఎలాంటి ఫలితం ఇస్తది కూడా మన హ్మ్. మునులు చెప్పారనమాట. ఓకే. ఓకే. అవేంటో కూడా మనం పరిశీలించొచ్చు రైట్. కావాలంటే. రైట్. చెప్తారా అవి? చెప్తా. ఆ! ఆ కళ్యాణం పెట్టిన ముహూర్తాన్ని వివాహ లగ్నం ముహూర్తానికి హ్మ్. లగ్నంలో రవి ఉంటే మరణం సంభవిస్తుంది. అయ్యో! రెండో స్థానంలో రవి ఉంటే దరిద్రం. 3లో ఉంటే ధనం. హ్మ్. 4లో ఉంటే సోదర పీడ, భాతృపీడ, హ్మ్. అన్నదమ్ములతో గొడవలవుతాయి. ఆ! 5లో ఉంటే సంతానం, సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. 6లో సూర్యుడుంటే సౌఖ్యం మంచిది. హ్మ్. 7లో ఉంటే కళత్ర పీడ. అందుకే సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదనమాట. ఓకే. 8లో ఉంటే దీర్ఘాయువు.
వారికి ఆయువు బాగుంటుంది. హ్మ్. 9లో ఉంటే అగౌరవం, గౌరవం పోతుంది, పేరు పోతుంది అనమాట. హ్మ్. 10లో ఉంటే హృద్రోగం వస్తుంది. సూర్యుడు ఆ లగ్న సమయానికి 10వ స్థానంలో గాని సూర్యుడు ఉంటే వారిలో ఎవరో ఒకరికి హృద్రోగం వస్తుంది, బా హార్ట్ అటాక్. 11లో ఉంటే ధనలాభం, 12లో ఉంటే మాత్రం రోగం వస్తుంది. ఇది సూర్యుడు ఆ ముహూర్తానికి 12 స్థానాల్లో ఏ స్థానాలు ఉంటే ఏమి అనేది వెళ్తుంది. ఓకే. ఇక చంద్రుడు, చంద్రుడు లగ్నంలో ఉంటే నాశనం, హ్మ్. 2లో ఉంటే సంపద, 3లో ఉంటే కీర్తి, 4లో ఉంటే బంధు విరోధం వస్తుంది, 5లో ఉంటే సంతాన లాభం హ్మ్. మంచిది, 6లో ఉంటే శస్త్రభయం, ఏమైనా ప్రాబ్లమ్స్ అటాక్స్ ఓకే. జరుగుతాయన్నమాట. తర్వాత 7లో ఉంటే సవతి పోరు, ఆ! సపత్నం అంటారన్నమాట. హ్మ్. ఇంకొక భార్య, ఇంకొక భర్త అలా అన్నమాట. రైట్. పంచుకోవటం పాండవులకు వచ్చి అచ్చా! అటువంటిదన్నమాట. ఒకళ్ళే పంచుకోవటం. హ్మ్. తర్వాత 8లో ఉంటే సన్యాసం. అసలు ఆ సంసారం పోయి సన్యాసం వస్తది. అచ్చా! 9లో ఉంటే ఆడబిడ్డల పోరు వస్తుంది. హుహు. అందరికి ఆడపడుచులు గొడవ పెట్టారు అంటారు చూసారా? అవునవునవునవును. చంద్రుడు గాని ఆ పెళ్లి ముహూర్తానికి 9వ స్థానంలో చంద్రుడు ఉన్నాడంటే ఆడబిడ్డలు గొడవ పెడతారు. ఓహో! అలా అన్నమాట. ఓకే. అది కారణం చూసుకోవాలి. తర్వాత 10లో ఉంటే చంద్రుడు ఉంటే వృద్ధి, 11లో ఉంటే భోగభాగ్యాలు, హ్మ్. 12లో ఉంటే స్త్రీ సేవ. అంటే భార్యకిను విధేయుడవుతాడు. అచ్చా! ఆడపెత్తనం అని ఇదివరకు మీరు అడిగారు అవును. చూసారా? అవునవును. ఆ రకంగా ఈయన స్త్రీ సేవ, భార్య సేవ భర్త చేస్తాడు. అచ్చా! అది దానికి సంబంధించిన ఫలం. ఓకే. ఇంకా కుజుడు 12 రాసుల్లో ఉంటే ఏం జరుగుతాయో చెప్తాం. ఆ! కుజుడు లగ్నాలు ఉంటే మరణం, 2లో ఉంటే శోకం, హ్మ్. 3లో ఉంటే మంచిది ధనం, 4లో ఉంటే కూడా మళ్ళీ హ్మ్. భ్రాతృవైరం అన్నదమ్ములతో గొడవలొస్తాయి. ఓకే. 5లో ఉంటే దుర్బుద్ధి, ఓకే. చెడ్డ బుద్ధి కలుగుద్ది. ఏ 6లో ఉంటే పక్షపాతం, ఏదో ఒక పక్షం వైపు వహించడం, అత్తవారి వైపు అత్తవారి వెళ్ళిపోవడం, వైపా? లేకపోతే ఆహా! అమ్మగారి వైపు వచ్చి డిమాండ్ చేయటం అటువంటివి జరుగుద్ది. ఓకే. 7లో ఉంటే మళ్ళీ మరణమే. 8లో ఉంటే కులహాని, ఆ నష్టం ఆ కులానికి ఏదో హాని జరుగుద్ది. 9లో ఉంటే స్త్రీ ద్వేషం, పెళ్ళికొడుకైతే స్త్రీ ద్వేషం అవుతాడు. పెళ్ళికి అమ్మాయి అయితే పురుష ద్వేషం వస్తదనమాట. ఆ! స్త్రీ ద్వేషం వస్తుంది అట్లాగా. తర్వాత 10లో ఉంటే వ్యసనం, ఆ డబ్బులతో ప్యాకెట్ ఆడటం, అచ్చా! అటువంటివి వచ్చిన డబ్బులతో. 11లో ఉంటే మాత్రం పుత్ర పౌత్రాభివృద్ధి, పిల్లలు అచ్చా! పుట్టడం, మనవలు పుట్టడం జరుగుతుంది. 12లో మాత్రం భయం, ఏదో జరుగుదని భయం వస్తది. ఇవి కుజుడు ఆ ముహూర్తానికి, పెళ్లి ముహూర్తానికి 12 స్థానాల్లో ఉంటే చేసే పనులనమాట. ఓకే. ఇంక బుధుడు 12 రాసుల్లో ఏ స్థానాల్లో ఉంటే వచ్చే ఓకే. ఫలితం. ఓకే. బుధుడు లగ్నంలో ఉంటే ప్రేమ, వాళ్ళిద్దరికీ ప్రేమ కలుగుతుంది. ఓకే. 2లో ఉంటే డెవలప్‌మెంట్, అభివృద్ధి జరుగుతుంది. 3లో ఉంటే సుగుణం, మంచి బుద్ధులు తెచ్చుకుంటారు. 4లో ఉంటే బంధు గౌరవం, బంధువులు మంచి ఆదరణ, అచ్చా! మంచి పెళ్లి చేసుకున్నారని అందరూ గౌరవిస్తారు. 5లో ఉంటే పుత్రలాభం, సంతానం కలుగుద్ది. 6లో ఉంటే మిశ్రమం, మిక్స్‌డ్, మంచి జరగదు, చెడు జరగదు, మిక్స్‌డ్‌గా ఉంటుంది. ఓకే. కానీ 7లో ఉంటే మాత్రం సంతానం ఆలస్యం అవుతది, హ్మ్. సంతానం లేమి కూడా కలగొచ్చు. 8లో ఉంటే మళ్ళీ కళత్రపీడ, ఎవరో ఒకళ్ళకి ఇబ్బందవుతది. ఓకే. 9లో ఉంటే ధర్మబుద్ధి, మంచి ధర్మం చేయాలి, మంచి పనులు చేయాలని బుద్ధొస్తది. 10లో ఉంటే భూలాభం, హ్మ్. వాళ్ళ ద్వారా వీళ్ళకో, వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆస్తులు, పొలాలు కలిసొస్తాయి. ఇంకా సూక్ష్మ బుద్ధి 11లో ఉంటే బుద్ధి ఇంకా పెరుగుద్ది, జ్ఞానం, తెలివితేటలు ఇంకా పెరుగుతాయన్నమాట. ఓకే. 12లో ఉంటే మళ్ళీ స్త్రీ హాని, స్త్రీలకు ఎవరికి వాళ్ళు హాని జరుగుతుంది. ఇది బుధుడు ఆ 12 స్థానాల్లో, ఆ లగ్నానికి ముహూర్తానికి 12 స్థానాలు ఉంటే ఇచ్చే ఫలం. ఓకే. ఇంకా గురువు 12 స్థానాల్లో ఉంటే వచ్చే ఫలితం. ఓకే. గురువు లగ్నంలో ఉంటే సంపద, 2లో ఉంటే కీర్తి, 3లో ఉంటే ప్రీతి, 4లో ఉంటే అందరికీ అభివృద్ధి. ఓకే. ఇక పెళ్లి కూతురు, పెళ్లి 2 కుటుంబాలకు అభివృద్ధి. ఓకే. 5లో ఉంటే ఇష్టకామ్యాలు, వాళ్ళేం కోరుకున్నారో అయన్నీ జరుగుతాయి. ఆ! 6లో ఉంటే మాత్రం మరణం తప్పదది. ఓహ్! అది తప్పదు. ఆ! 7 ఉంటే ఆశ్రమ విరక్తి. అంటే ఏ ఆశ్రమానికైతే వాళ్ళెళ్తున్నారో, గృహస్థాశ్రమానికి ఎళ్తున్నారు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. విరక్తి కలిగి గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసానికి వెళ్ళిపోవడం అనేది అచ్చా! జరుగుద్దనమాట. అష్టమంలో ఉంటే పాపాసక్తి, పాపకార్యాలు చేయాలనిపిస్తది. నవమంలో ఉంటే పుణ్యకార్యాలు చేయాలనిపిస్తది, పుణ్యాసక్తి. ఓకే. దశమంలో ఉంటే లాభం, వాళ్ళు ఏదైతే కెరియర్ ఉంటదో, ఉద్యోగంలో ఉంటారో దానిలో ఇంకా వాళ్ళకి హ్మ్. డెవలప్‌మెంట్ వస్తది. 11లో ఉంటే మళ్ళీ స్త్రీ సౌఖ్యం, పురుష సౌఖ్యం, ఇద్దరికీ సౌఖ్యాలు దొరుకుతాయి. ఓకే. 12లో ఉంటే మాత్రం ఒకళ్ళకొకళ్ళు శత్రుభావం. అందుకే హ్మ్. 12లో గురువు ఉంటే విడాకులకొచ్చే కారణాలు అవుతాయి. అచ్చా! అక అచ్చా! వాళ్ళకి జన్మ జాతకంలో కూడా గురువు బాగోక, ఈ ముహూర్తంలో కూడా 12లో గురువు ఉన్నాడంటే డెఫినిట్‌గా వాళ్ళకి విడాకులవుతాయన్నమాట. ఓకే. ఓకే. అది సంగతి. ఆ! ఇక శుక్రుడు ఈ 12 ఎక్కడ ఉంటే జరిగేది. హ్మ్. శుక్రుడు లగ్నంలో ఉంటే సుఖం, లాభం జరుగుద్ది. ఓకే. 2లో ఉంటే వైభవం, మంచి మంచి
ఎగ్జాబరెంట్‌గా పెళ్లి చేసుకుంటారు. ఫ్యాంటాస్టిక్ మ్యారేజెస్. వైభవంగా. వైభవంగా హ్మ్. డెకరేషన్స్ అవి చేస్తారు. హ్మ్. 3లో ఉంటే మళ్ళీ స్వేచ్ఛా విహారం. ఎవరి ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. 4లో ఉంటే పూజ్యం వస్తది. 5లో ఉంటే లిక్విడ్ క్యాష్. ఓకే. ఫ్లో ఫ్లో క్యాష్ ఫ్లో ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. రొటేషన్‌కొచ్చే అచ్చచ్చ! డబ్బంటారు. అది దొరుకుద్ది. హ్మ్. 6లో ఉన్న సంపదొస్తది. 7లో ఉంటే మాత్రం నాశనం. హ్మ్. 8లో ఉంటే సువర్ణం, బంగారం ప్రాప్తిస్తది. అచ్చా! 9లో ఉంటే సత్యం, సత్యాసక్తి మంచి పనులు చేయాలనిపిస్తది. ఓకే. 11లో ఉంటే సర్వసంపదలు వస్తాయి. హ్మ్. 12లో ఉంటే మాత్రం దరిద్రం వస్తది. అబ్బా! ఇది శుక్రుడు ఆ ముహూర్తానికి 12 స్థానాల్లో ఏ ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడనేది. ఇక రైట్. శని. శని లగ్నంలో ఉంటే స్వేచ్ఛా విహారం. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళు ఇష్టం వచ్చిన వీళ్ళు. విశృంఖలత్వం. విశృంఖల స్వేచ్ఛ. వాళ్ళు ఒక ఆ బంధంలో వాళ్ళుండరు. ఆ! నా పని నాది, నీ పని నీదే. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు. అచ్చచ్చ! ఓకే. అలాగైపోతది. ఆ! 2లో ఉంటే కుచిత బుద్ధొస్తది. కుళ్ళు బుద్ధి. ఆ! అదేంటి, ఇదేంటి, అయి ఆ! ఆ! పెట్టలేదు, ఇయి పెట్టలేదు ఇలాంటివి. 3లో ఉంటేనంటే ఎవరో ఒకళ్ళకి చాడీలు చెప్పడం అటువంటివి. ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళకి మాటలు చెప్పి చెడగొడతారు. హ్మ్. 4లో ఉంటే దుశ్శీలం. క్యారెక్టర్ లెస్ అయిపోతారు. 5లో ఉంటే రోగం వస్తది. కానీ శని 6లో ఉంటే మాత్రం సంపదొస్తది. ఓహో! దుష్టగ్రహాలు దుష్ట స్థానంలో ఉంటే మంచి చేస్తాడు. హ్మ్. 7లో ఉంటే మరణం. 8లో ఉంటే సౌఖ్యం ఇస్తాడు. 9లో ఉంటే గర్భస్రావాలవుతాయి. అచ్చా! 9లో సంతానం ఆ! ఆ! ప్రోజని మళ్ళీ అది రావాలి. అచ్చా! అందుకోసం అక్కడ 9లో శని ఉంటే గర్భస్రావాలవుతాయి. ఓకే. 10లో ఉంటే జూదం, వ్యసనం. వచ్చిన డబ్బులు కట్నం డబ్బులు తీసుకెళ్ళి ఓయ్! ప్యాకెట్లాడతారు. ఆ! అట్లా అన్నమాట. 11లో ఉంటే వైభవం. 12లో ఉంటే మాత్రం రోగం. ఓకే. అది శని ఉండే దశలు. ఇక రాహుకేతువులు 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే మంచిది. అచ్చా! ఆ స్థానాలు గాక వాళ్ళెక్కడున్నా దానికి అరిష్టం చేస్తారు. ఓకే. సో, ఇటువంటి పరిస్థితులున్నాయా? లేవా? ఆ ముహూర్తానికి. అవి కూడా